హఠాత్తుగా పెరిగిన సిమెంట్ ధరలపై నిర్మాణ రంగం మండిపడుతోంది. కొన్ని రోజుల వ్యవధిలో బస్తాకు 100 నుంచి 150 వరకు పెంచేయడం వల్ల కట్టడాలు చేపట్టడం కష్టమని నిర్మాణ రంగ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ గృహ నిర్మాణ రంగం కాకుండా సాధారణ గృహ నిర్మాణాల ధరల్లో భారీ వ్యత్యాసం ఏర్పడుతుందని గుర్తు చేశారు. సామాన్యుల ఇళ్ల నుంచి అపార్ట్మెంట్ల వరకు సమస్యలు తప్పవన్నారు. సిమెంట్ కంపెనీలను కట్టడి చేసి ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దకపోతే ఈ నెల 15 నుంచి అన్ని నిర్మాణాలను ఆపివేస్తామని హెచ్చరించారు. అఫోర్డబుల్ హౌసింగ్ అనేది తక్కువ ధరకి ఇల్లు కట్టి ఒక గృహాన్ని ఏర్పరిచే భాగంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు సిమెంట్ సడన్ గా వీళ్ళు హైక్ చేసినట్లయితే ఎస్ఎఫ్టీకి సుమారు 100 రూపాయల దాకా పెరగడం జరుగుతుంది. ఒక 1000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ తీసుకుంటే మనకు సుమారు 1,00,000 రూపాయల దాకా మాకు ఎక్స్ట్రా ఛార్జెస్ పడే పరిస్థితి వస్తుంది. పరిస్థితుల్లో అఫోర్డబుల్ హౌసింగ్ ఏదైతే గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి అఫోర్డబుల్ హౌసింగ్ సవ్యంగా ముందుకెళ్లే పరిస్థితి కనబడట్లేదని చెప్పి మీకు తెలియపరుస్తున్నాం. ఇన్నాళ్ళు స్టేట్ బైఫర్కేటింగ్ ఒక విధంగా మనం బాధపడుతుంటే ఈ రోజు నిన్నటి దాకా ఇసుకతో ఇబ్బంది పడ్డాం. ఈరోజు సిమెంట్ రేట్లు పెంచడం అనేది చాలా బాధాకరమైన విషయం. డెఫినెట్గా ఈ యొక్క సిమెంట్ యొక్క ధరలు తగ్గాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక గవర్నమెంట్లో ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క దాంట్లో ఒక చొరవ తీసుకొని ఈ సిమెంట్ కంపెనీ వాళ్ళని పిలిపించి ఈ యొక్క రీజనబుల్ ప్రైసెస్ కనుక సిమెంట్ ఇవ్వకపోతే ఈరోజు జరగాల్సిన యాక్టివిటీ అనేది జరగదని చెప్పి మేము భావిస్తున్నాము.